ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ఉదయకాల శుభములండి. మరి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 39వ వచనం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. నిజంగా యెహోవా అంటే నేను ఉన్నవాడను నా అర్థం. అంటే ఎవర్ లాస్టింగ్ గాడ్, ఆయన ఎప్పటికీ ఉండే దేవుడు, నిత్యుడు అని అర్థం. నిత్యుడైనటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మనకు చెప్పుతున్నటువంటి ఒక చక్కని అభయం, ఆయన ఇస్తున్నటువంటి అభయం ఏంటంటే, ఆయనే నీతిమంతులకు రక్షణాధారం అంట. అంతేకాదు, బాధ కలిగినప్పుడు ఆయన మనకి ఆశ్రయదుర్గం. చాలాసార్లు బాధ కలిగినప్పుడు ఎవరన్నా మనల్ని ఊరటిస్తే బాగుండును అని ఆశపడతాం. లేదంటే మన బాధ వినాలని, ఎవరో మనకి ఏదైనా సలహా ఇవ్వాలని, మన బాధను అర్థం చేసుకోవాలని చాలా వెతుకుతాం. కానీ మనుషులు ఎవ్వరు కూడా దాదాపుగా నమ్మదగిన వారు కాదు. ఎవరో కొంతమందికి మాత్రమే మంచి స్నేహితులు ఉంటారు, మంచి బంధువులు ఉంటారు. కానీ చాలా వరకు ఏం జరుగుతుందంటే, మనం ఎంతో నమ్మకంతో వాళ్ళకి బాధ చెప్పుకుంటాం, వాళ్ళు వెళ్ళి మన గురించి బయట ప్రచారం చేస్తారు. చాలా సందర్భాలల్లో, అందరు కాదనుకోండి, అలా ప్రచారం చేసినప్పుడు ముందున్న బాధ కంటే వెనుకొచ్చే బాధ ఇంకా ఘోరంగా ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఈ బాధపడుతున్నటువంటి నీతిమంతులైన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆయన ఆశ్రయదుర్గం అంట. అంటే ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆయనకెళ్ళి మనం చెప్పుకున్నప్పుడు ఆయన మన యొక్క బాధను తీర్చగలిగిన సమర్థుడు మన దేవుడు. మళ్ళీ ఇంకొక చోట అంటాడు కీర్తనల గ్రంథంలో, బాధపడు వారి యొక్క ఆలోచనలనంట అందరూ తృణీకరిస్తారంట. ఎవరికైనా సహజమే కదండి, వాళ్ళ బాధ మనకి అర్థం కాకపోవచ్చు. కొన్ని సందర్భాలలో అర్థం చేసుకుంటారు, కొన్ని సందర్భాలలో అర్థం చేసుకోరు. కొన్నిసార్లు ఏంటంటే బాధ విన్నంతసేపు అయ్యో అయ్యో అంటారు, బయటకు వెళ్ళిన తర్వాత అట్లా కావాల్సిందేలే అని కూడా అనేవాళ్ళు లేకపోలేదు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు బాధపడి వారి యొక్క ఆలోచనను తృణీకరించుదురు, అయితే యెహోవా వారికి ఆశ్రయదుర్గం అంటాడు. అవును, మన దేవుడు మనకు ఆశ్రయము దుర్గంనై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు బాధల లోపల ఉన్నావా? నువ్వు ఏ వ్యాధి చేత బాధపడుతున్నావో, ఏ యొక్క ఆర్థికపరమైన సమస్య చేత బాధపడుతున్నావో, లేదంటే నీకున్న మానసిక పరిస్థితిని బట్టి బాధపడుతున్నావో నాకు తెలియదు. కానీ దేవుడి ఉదయకాలంలో నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీకు నేను ఆశ్రయదుర్గంనని. ఆశ్రయమైనటువంటి దేవుని నువ్వు ఆశ్రయిస్తేనే నీకు విడుదల కలుగుతుంది. దాన్ని శక్తి ఎవరైతే విడిపించగలుగుతారో వాళ్ళని మనం ఆశ్రయిస్తే విడుదల కలుగుతుంది. విడిపించలేని వాళ్ళని ఎంతమందిని పట్టుకుంటే ఏం ప్రయోజనం అండి కదా. చాలాసార్లు ఎవరో స్నేహితులు మనల్ని విడిపిస్తారని, లేకపోతే ఎవరో మనకు ఏదో ఆదరణ చూపిస్తారని, అది మానవ నైజం అండి. ఎవరో మనకు ఆదరణ చూపిస్తారని మనం అనుకుంటాం. కానీ నిజమైన ఆదరణ, నిజమైన ఆశ్రయము దేవుని దగ్గరనే మనకి కలుగుతుంది. వారి బాధపడు వారి ఆలోచనలను మానవులు తృణీకరిస్తారు, కానీ దేవుడు మాత్రం మనకు ఆశ్రయదుర్గమై ఉంటాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఆయనే ఆశ్రయదుర్గము. మరి ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి దేవుడు ఈ వాక్యంను మీ జీవితంలో నెరవేర్చును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవంగల దేవానికి స్తోత్రం. బాధపడి వారి యొక్క ఆలోచనలను మేము తృణీకరిస్తామని ప్రభాని వాక్యం చదివిస్తుంది. అందరికీ మా బాధ అర్థం కాకపోవచ్చు, మా ప్లేస్లో ఉన్నప్పుడు వారికి అర్థమవుతుండొచ్చు. కానీ ప్రభా, కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తుంటారు కొందరు. ఆ వైఖరిని బట్టి కూడా ఇంకా హృదయం చాలా నొప్పి వేస్తుంది ప్రభా. కానీ ప్రభా, ఎంతోమంది బిడ్డలు బాధల్లో ఉన్నప్పుడు ఎవరినో ఆశ్రయిస్తారు. కానీ దేవా, నువ్వు మాతో మాట్లాడుతున్నావు, బాధపడి వారికి నేను ఆశ్రయదుర్గం అంటున్నావు. ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని చూస్తున్నారో వారందరికీ నువ్వు ఆశ్రయదుర్గంగా ఉండి వారికి ఆశ్రయమును కలిగించిన ఆయన, వారికి ఉన్న బాధల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాలంలో
ఎంతో నమ్మకంతో తండ్రి నీ సన్నిధికి వచ్చి వాక్యంలో చూస్తూ ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామంలో విడుదల కలుగును గాక. వారి ఎట్టి బాధల్లో ఉన్న ప్రవ్వ, ఏ విధమైన రోదనలో ఉన్న ప్రవ్వ, ఏ విధమైన శోధనలో ఉన్న ప్రవ్వ, వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన సమయంను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా వ్యూవర్స్ అందరినీ నీ హస్తములకు అప్పచెప్తూ ఈ కొద్ది ప్రార్థన వేస్తున్నాం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.